ఏంటి గడ్డం షేవ్ చేసినందుకు 600? మా ఊర్లో యాదగిరన్న 20 రూపాయలకే చేస్తాడు తెలుసా? అన్ని ఇక్కడికి వస్తే లక్షాధికారి అయిపోతాడేమో. టెల్ మీ ధ్రువ. I need to change her look. Grooming is required. సార్ వసుంధర, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు. ఐ డోంట్ థింక్ షీ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మనం మాట్లాడింది అర్థం కాక కంగారు పడుతుందేమో. I do understand what you are talking about. But I don't like this grooming section. I like the way I am. 1 minute. ఒకసారి లరా. ఏమైంది వసుంధర? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? నేను బాగానే ఉన్నాను కదా. బుట్టబొమ్మ, నువ్వు ఎలా ఉన్నా బావుంటావు. మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నాతో పాటు నువ్వు కూడా వెస్టర్న్ అవుట్ఫిట్స్లో తిరగాలని నా ఆశ. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. కుదరదు. అన్ని విషయాల్లో నీ మాటే నేను వింటున్నాను. ఈ విషయంలో నా మాటే నెగ్గాలి. నాకు మీరంటే ఇష్టం అని చెప్పడం కాదు, నాకిష్టమైన పని ఒక్కటైనా చెయ్యి, అప్పుడు నమ్ముతాను. వసుంధర, నిన్నేమీ ఇబ్బంది పెట్టాలని కాదు, నాకు నిన్నలా చూడాలనుంది. ఒక్కసారి ట్రై చేద్దాం. నా కోసం ప్లీజ్ 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 ప్లీజ్. సరే కమ్. ప్లీజ్ కమ్ మేడం, ఐ విల్ హెల్ప్ యూ. తనకి తీసుకున్న అవుట్ఫిట్స్ నేను లోపలికి పంపిస్తాను. ఓకే ధ్రువ, మీరు రండి మేడం. కూర్చోండి. చాలా లాంగ్ హెయిర్ మేడం, కట్ చేయమంటారా? వద్దండి. సరే సరే కూర్చోండి. ధ్రువ, షీఈస్ రెడీ. ఏమైందో ఏమో గానీ చెడిపోతున్నా.
వసుంధరా, కెన్ వి ట్రై వన్ మోర్ సార్ ప్లీజ్ విత్ హెయిర్ స్టైల్? చలో చలో అని నీతోనే వస్తూ ఉన్నా ఏవైపైన పదా ఏమైందో ఏమో కానీ చెడిపోతున్నా నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ వెయిట్, వసుంధరా ఒక సెల్ఫీ తీసుకుందాం. ఏంటి సార్ ఇది? నువ్వు ఇట్రా. ఇంకొక అవుట్ఫిట్, ఇంకొక హెయిర్ స్టైల్. సార్ ఓకే వెళ్ళు వెళ్ళు. రండి. నీ వాడు అంటూ ఉంది మది నన్నే తట్టి మూడే పడే కథ ఈనాడు అంటూ ఉంది గుడి గంటే కొట్టి ఏమైందో ఏమో కానీ చెడిపోతున్నా నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా వన్ మినిట్. వావ్, సూపర్ వసుంధరా, నిజంగా చాలా బాగున్నావు. ఒక ఫోటో తీస్తానుండు. వసుంధరా, ఇంకో డ్రెస్. సార్ ఇంక చాలు సార్. సరే, బిల్ చేయండి. ఓకే ధ్రువ, షీఈ్ అ సింపుల్ బ్యూటీ. ఐ నో, మై వైఫ్. గుడ్ లక్ సార్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కేకున్నావు తెలుసా? ఈ అవుట్ఫిట్లో మన పెళ్ళైన తర్వాత సార్ హనీమూన్లో మాత్రమే వేసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు చీరలే కట్టుకుంటాను. నో ప్రాబ్లం. అయితే నాకెప్పుడు నిన్నిలా చూడాలనిపించినా ఒక హనీమూన్ ప్లాన్ చేస్తానే. ఛీ, పండి సార్.